పోకో M4 Pro 5G మొబైల్ ఫోన్ అఫ్ కోర్స్ పోకో నుంచి మన ముందుకు వచ్చినటువంటి బడ్జెట్ 5G ఫోన్ కింద దీన్ని కన్సిడర్ అయితే మనం చేయొచ్చు. సో ఈరోజు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్డెప్త్ రివ్యూని అయితే మనం చూసేద్దాం. ఆల్మోస్ట్ ఆల్ 10 days పైనుంచే నేను దీన్ని అయితే యూస్ చేస్తున్నాను. సో దీనిలో నాకు అనిపించినటువంటి ప్రో ఎలిమెంట్స్ ఏంటి, కాన్ ఎలిమెంట్స్ ఏంటి అనే దాని గురించి డీటెయిల్గా అయితే డిస్కస్ చేద్దాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఇలాంటి మరిన్ని అమేజింగ్ కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను మన తెలుగులో. సో హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ Vaasutechvlogs. సో మొదటిగా దీనికి సంబంధించినటువంటి ప్రోస్ గురించి మనం మాట్లాడుకుని ఆ తర్వాత కాన్స్ గురించి మనం మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్లీ మీకు ఒక క్లారిటీ నేను ప్రొవైడ్ చేస్తాను. ఇది సరికొత్త మొబైల్ ఫోన్ ఏం కాదు. రెడ్మీ అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి రెడ్మీ నోట్ సిరీస్లో నోట్ 11T మొబైల్ ఫోన్ ఉంది చూసారా. సో అదే మొబైల్ ఫోన్ని వీళ్ళు పోకో M4 Pro 5G అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొస్తుంటారు. అఫ్ కోర్స్ మనము షామీలో ఉన్నటువంటి కొన్ని ఫోన్స్, రెడ్మీలో ఉన్నటువంటి కొన్ని ఫోన్స్ని మనం పోకోలో రీబ్రాండింగ్ అయితే చూస్తుంటాం. పోకోలో సాధారణంగా మనకి ఇవి బడ్జెట్ యూజర్స్ని టార్గెట్ చేస్తూ మన ముందుకు రావడం జరుగుతుంది. సో ఏ మొబైల్ ఫోన్ అయితే మనకేమి జస్ట్ మనకి ప్రైస్ మంచిగా రావాలి అండ్ అఫ్ కోర్స్ దీంట్లో ఏ విధమైనటువంటి యాడ్స్ రావు, పోకో యూజర్ ఎక్స్పీరియన్స్ ఏదైతుందో మీకు నెక్స్ట్ లెవెల్ ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ గురించి మనం మాట్లాడుకుందాం మొదటి ప్రో కింద. సో డిజైన్ అయితే ఎక్స్ట్రాడినరీ. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే ఎల్లో కలర్. సో ఇది పోకోకి సంబంధించినటువంటి సిగ్నేచర్ కింద ఇదంతా కూడా కంటిన్యూ అవడం అయితే జరుగుతుంది. సో రియల్లీ అమేజింగ్ డిజైన్ మాత్రం ఫెంటాస్టిక్. ఈవెన్ దీని బ్యాక్ సైడ్ ఉండేటువంటి ఏదైతే ఉందో అంటే ఈ పాలికార్బన్ ప్లాస్టిక్ మెటీరియల్ అయినా కానీ ఇది చూడడానికి గ్లాస్ కైండ్ ఆఫ్ ఫినిష్ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు మనకి ఈ మ్యాటీ ఫినిష్ ఏదైతే ఉందో యాంటీ ఫింగర్ ప్రింట్ లాగా పనిచేయడంతో పాటు మనకి గ్రిప్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో రియల్లీ అమేజింగ్ డిజైన్. నిజంగా చెప్పాలన్నట్లయితే యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యూస్ చేసేవాళ్ళు కొంచెం ఫంకీగా అండ్ ఇలాంటి కలర్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం పబ్లిక్గా ఐ క్యాచీగా మనకు రావడం జరుగుతుంది. సో డిజైన్ పరంగా నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇంకా చెప్పాలంటే నాకు లిటరల్లీ రెడ్మీ నోట్ 11T మొబైల్ ఫోన్ కన్నా కానీ దీని డిజైనే చాలా బాగా నచ్చింది. ఇదే కాదు, ఫోన్ మనకు పట్టుకోవడానికి కూడా చాలా హ్యాండీగా ఉంటుంది. ఈవెన్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కూడా మనకి ప్రాపర్ ప్లేస్మెంట్లోనే ప్రొవైడ్ చేశారు. సో ఎక్కడా కూడా మనం ఇబ్బంది పడమండి. అఫ్ కోర్స్ సింగిల్ హ్యాండ్ తోటి దీన్ని అయితే మనం ఆపరేట్ చేసుకోవచ్చు. దీంట్లో క్వైట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దీంట్లో ఉండేటువంటి పవర్ బటన్ని మనం కస్టమైజ్ చేసుకోవాలి. లైక్ స్క్రీన్ షాట్ కింద, లేదన్నట్లయితే కనుక కెమెరా సంబంధించినటువంటి పిక్చర్ క్యాప్చర్ చేయడం కింద. సో ఇలాంటి కస్టమైజేషన్ ఫీచర్స్ని కూడా ఇందులో మన ముందు తీసుకొచ్చారు. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ మొబైల్ ఫోన్ ఈ కైండ్ ఆఫ్ ఇన్నోవేషన్తో మన ముందుకు రావటం. ఇప్పటిదాకా మనకి పవర్ బటన్ లేదా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కేవలం ఆ పనులకు మాత్రం వాడుతున్నాం. వేరే ఇక్కడ మరికొన్ని కంట్రోల్స్కి అయితే మనం దీన్ని అసైన్ చేయొచ్చు. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే IP53 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ కూడా ఉంటుంది కాబట్టి సో వాటర్లో లేదన్నట్లయితే రెయిన్లో కూడా ఇది ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వర్క్ చేయగలదు. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో వచ్చేటప్పటికి మీకు సైడ్ మిడిల్ బాడీ అంతా కూడా అదేనంటే చాజీ అంతా కూడా మనకి పాలికార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని యూజ్ చేశారు. బట్ దీని కలర్ ఏదైతే ఉందో మనకి ఎల్లోయిష్గా రావడం వల్ల అంటే కైండ్ ఆఫ్ గోల్డెన్ ఫినిష్ అయితే మనకు రావడం జరుగుతుంది. చూడటానికి మనకు ఒక ప్రీమియం మొబైల్ ఫోన్ ఏమో అనే లుక్ని అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఖచ్చితంగా దీంట్లో ఉండేటువంటి డిస్ప్లే సెగ్మెంట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. కాకపోతే దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ కూడా అనిపించింది. అంటే డిస్ప్లే పరంగా నాకు అన్ని ఫీచర్స్ బాగా అనిపించినాయి కానీ AMOLED డిస్ప్లే తెచ్చి ఉంటే బాగుండేదని అదొక్కటే నాకు కొంచెం మైనస్ అనిపించింది. సో దాంట్లో కూడా AMOLED తీసుకొచ్చి ఉంటే నిజంగా ఈ సెగ్మెంట్లో ఇది కింగ్ అనే నా అభిప్రాయం. దీంట్లో వచ్చినప్పటికీ మీకు 6.67 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD+ IPS డిస్ప్లేనే మన ముందు తీసుకొచ్చారు. సో కామన్గా రెగ్యులర్గా అన్ని చూస్తుంటాం విచ్ కమ్స్ విత్ 90 Hz రిఫ్రెష్ రేట్ తోటి. అండ్ దీంతో పాటు ప్యారలల్గా దీంట్లో DCI P3 కలర్ గార్మెంట్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో కలర్స్ ఏవైతే ఉన్నాయో మరింత బ్రైట్గా వివిడ్గా మనకు కనపడటం అయితే జరుగుతుంది. సో రియల్లీ ఇది ఒక కూల్ ఫ్యూచర్. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే టచ్ శాంపిల్ రేట్ కూడా 240 Hzగా మనకు రావడం జరుగుతుంది. లైక్ PUBG, Asphalt 9 ఇట్లాంటి కొంచెం గేమింగ్ కోసం మీరు యూజ్ చేస్తున్నా కానీ కలర్స్ కానీ టచ్ కానీ చాలా స్మూత్గా మీకు వర్క్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా ఇది ఒక కూల్ ఫీచర్ అనే నా అభిప్రాయం. ఆఫ్ కోర్స్ అన్నిటిలో కూడా మనకు ఉంటుంది. సాధారణంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్లో DCI P3 టెక్నాలజీని కూడా మన ముందు తీసుకొని రావటం నిజంగా స్టెప్ హెడ్ అని నా అభిప్రాయం. అట్లీస్ట్ వీళ్ళు LCD తీసుకొచ్చారు కదా 90 Hzకి బదులుగా 120 Hz తెచ్చినా బాగుండేది అనిపించింది. బట్ AMOLED తీసుకొచ్చి నాకు 90 Hz తీసుకొచ్చి ఉంటే కనుక
రియల్లీ కిల్లర్ ఇన్ దిస్ సెగ్మెంట్. బట్ ఎనీవే దీన్ని కూడా మనం ఒక ప్రో కింద కన్సిడర్ చేయొచ్చు ఎవరైతే ముఖ్యంగా ఓటీటీని ఎక్కువగా కన్సమ్ చేస్తూ ఉంటారు. అండ్ బై ద వే మీకు నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ ఇవన్నీ కూడా మీకు ఫుల్ హెచ్డీలోనే వీడియోస్ అయితే ప్లే అవ్వడం జరుగుతుంది. ఈవెన్ వీడియో ఒకటే కాదు, దీంట్లో వచ్చేటప్పటికి మనకి హైరెస్ ఆడియో సపోర్ట్, అది కూడా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని మన ముందు తీసుకొచ్చారు. స్పీకర్ క్వాలిటీ కూడా క్వైట్ ఓకే, కానీ లౌడ్నెస్ ఏదైతే ఇంకొంచెం బెటర్గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. దీనిలో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయినా కానీ మీకు కింద ఉన్నటువంటి బాటంలోనే 80% ఆఫ్ ఆడియో అవుట్ రావడం జరుగుతుంది, వేరే టాప్లో ఒక 20% మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే దీని ప్రాసెసర్ గురించి మనం డిస్కస్ చేయాలి. దీంట్లో మీడియాటెక్ డిమెన్సిటీకి సంబంధించినటువంటి 810 SoC చిప్ సెట్ మన ముందు తీసుకొచ్చారు. ఇది వచ్చేటప్పటికి ఒక ఆక్టో కోర్, అది కూడా 6 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేటప్పటికి 5G కూడా సపోర్ట్ చేస్తున్నాను. బై ద వే దీంట్లో వచ్చేటప్పటికి అరౌండ్ ఒక 7 5G బ్యాండ్స్ని అయితే ఇది సపోర్ట్ చేయగలదు. అండ్ మిడ్ రేంజ్ గేమర్స్ ఎవరైతే ఉన్నారంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో కొంచెం నేను గేమింగ్ కూడా ఆడతానన్నట్లయితే కనుక డెఫినెట్లీ మీరు దీనిపైన ఒక లుక్ వేయచ్చు. ఈవెన్ నేను పబ్జీ, యాస్ఫాల్ట్ 9 ఇలా రకరకాల గేమ్స్ని కూడా దీనిలో ఆడి చూసాను. ఎక్కడ నాకు ల్యాగ్ కానీ హ్యాంగ్ కానీ కావట్లేదు. బట్ క్వైట్ కొంచెం నాకు వార్మ్నెస్ అయితే అనిపిస్తుంది, కానీ అంత హ్యూజ్గా వార్మ్ అయితే ఏమవ్వట్లేదు. సో క్వైట్ డీసెంట్గా ఎవరైతే బడ్జెట్ సెగ్మెంట్లో కొంచెం గేమింగ్ కోసం కూడా కన్సిడర్ చేయాలన్నా అన్నట్లయితే కనుక డెఫినెట్లీ దీనిపైన అయితే ఒక లుక్ వేయచ్చు. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చా అంటే సాధారణంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మనకి లార్జర్ బ్యాటరీస్ని ప్రొవైడ్ చేస్తుంటారు. బట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇది చాలా తక్కువగా ఉంటుంది. 18 వాట్స్ మనం కామన్గా చూస్తుంటాం, కానీ ఇందులో 33 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని తీసుకొచ్చారు. సో ఓవరాల్గా 0 to 100% ఛార్జ్ అవ్వడానికి ఇది ఒక 50+ మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది. కానీ మనకి ఈ సెగ్మెంట్లో 33 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా తీసుకొని రావడం మంచి విషయం అని నా అభిప్రాయం. సో ఓవరాల్గా ఛార్జింగ్ టెక్నాలజీ విషయంలో కూడా క్వైట్ డీసెంట్. అండ్ ఛార్జింగ్ పెడుతున్నప్పుడు టెంపరేచర్స్ కూడా క్వైట్ నార్మల్గానే ఉన్నాయి. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే దీంట్లో కెమెరాస్ గురించి మనం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా పోకో హెడ్ అని చెప్పొచ్చు. సో దీంట్లో ఉన్నటువంటి 2 మెగాపిక్సెల్ కెమెరాస్ని అయితే మన ముందు తీసుకొచ్చారు. కేవలం మీకు 2 కెమెరాలు మాత్రమే, అంటే డ్యూయల్ కెమెరా సెటప్ మాత్రమే రావడం జరుగుతుంది. 50 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో మనకి ప్రైమరీ సెన్సార్, అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, దీంట్లో 2 మెగాపిక్సెల్ సంబంధించిన 2 కెమెరాస్ని రిమూవ్ చేశారు. క్వైట్ డీసెంట్. ఈవెన్ మనకి ఇందులో హై ఎండ్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ కావచ్చు లేదా మ్యాక్రో కావచ్చు ఫోటో తీసుకోవాలనుకుంటున్నా కానీ డైరెక్ట్గా మీరు ప్రైమరీ సెన్సార్ ద్వారా క్యాప్చర్ చేయొచ్చు. అండ్ బై ద వే దీంట్లో మ్యాక్రో లెన్స్ అయితే లేదు, బట్ పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ అయితే మీరు క్యాప్చర్ చేయొచ్చు. ఇక ఫ్రంట్ సెల్ఫీ కెమెరా విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి 16 మెగాపిక్సెల్ కెమెరాని తీసుకొచ్చారు. బట్ దీంట్లో ఎక్స్పోజర్ లెవెల్స్ ఏవైతున్నాయో కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. సో వీటిని ఇంకొంచెం వీళ్ళు కంట్రోల్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇక దీంట్లో మరికొన్ని ప్రో ఎలిమెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి ఐఆర్ బ్లాస్టర్ని ప్రొవైడ్ చేశారు. అండ్ స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ని కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే దీంట్లో మనకి వచ్చేటప్పటికే హైరెస్ ఆడియో వైర్ ద్వారా సపోర్ట్ చేస్తుంది, వైర్లెస్లో లేదు. అండ్ దీంట్లో IP53 వాటర్ అసిస్టెంట్, అలాగే 4G క్యారియర్ అగ్రిగేషన్ సపోర్ట్ చేయడంతో పాటు వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది బ్లూటూత్ 5.2 టెక్నాలజీ తోటి. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనకి నేను ఇందాక మీకు చెప్పినట్లు 7 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్క్. ఇవాళ రేపు 25,000 రూపాయల మొబైల్ ఫోన్లో కూడా 1 లేదా 2ని ప్రొవైడ్ చేస్తుంటే వేరే ఇందులో మనకి 7 5G బ్యాండ్స్ని కూడా మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఇక డ్యూయల్ బ్యాండ్ వైఫై అలాగే బ్లూటూత్ 5.2 టెక్నాలజీ ఇవన్నీ కూడా క్వైట్ డీసెంట్. సో వీటన్నిటిని మనం కొంచెం పాజిటివ్ ఎలిమెంట్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ అఫ్ కోర్స్ నో ఫోన్ ఈజ్ పర్ఫెక్ట్. ఖచ్చితంగా దాంట్లో ఏదో ఒక నెగిటివ్ కూడా మనకు ఉండడం జరుగుతుంది. అట్లా దీంట్లో కూడా నాకు కొన్ని నెగిటివ్స్ అనిపించినాయి. మొదటిగా నేను ఇందాక మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను, దీంట్లో నాకు AMOLED తీసుకొచ్చి 90 హెడ్స్ తీసుకొచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ అఫ్ కోర్స్ వీళ్ళు IPS తీసుకొచ్చారు. అట్లీస్ట్ IPSలో అన్నా కానీ 120 హెడ్స్ రిఫ్రెష్ రేట్ తీసుకొచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. సో డిస్ప్లే దగ్గర నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. ఇక దీంట్లో మరొక నెగిటివ్ విషయానికి వచ్చారంటే ఆల్రెడీ నేను ఇందాక డిస్కస్ చేసింది ఇది కూడా. సో దీంట్లో ఆడియో క్వాలిటీ బాగుంది, కానీ లౌడ్నెస్ ఏదైతే ఉందో ఇంకొంచెం ఇంప్రూవ్డ్గా తీసుకొచ్చి ఉంటే బాగుండేది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అన్నారు. సో రెండిటిలో 50% అట్లీస్ట్ 60-40%ని మన ముందు తీసుకొచ్చినా కానీ బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఆపరేటింగ్ సిస్టమ్. దీంట్లో MIUI 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే దీనికంటే ఇంకా లో ఎండ్ ఫోన్స్ అయినటువంటి రెడ్మీ నోట్ 11 అలాగే నోట్ 11S మొబైల్ ఫోన్స్లో ఆల్రెడీ MIUI 13 విచ్ కమ్స్ విత్ Android 11 ఇచ్చారు దాంట్లో కూడా. బట్ దాంట్లో కూడా Android 12 అలాగే అఫ్ కోర్స్ దీంట్లో కూడా Android 12 అవుట్ ఆఫ్ ద బాక్స్ లేదా అట్లీస్ట్ MIUI 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ని ప్రొవైడ్ చేసినా బాగుండేదని నా అభిప్రాయం. స్టిల్ ఇందులో మనకు వచ్చేటప్పటికి 12.5 వెర్షన్నే
మనం ఇందులో అయితే చూడగలం. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఉంటుంది. అంటే అట్ ఏ టైం మీరు ఒక సిమ్ కార్డ్ లేదా ఒక మెమరీ కార్డ్ లేదన్నట్లయితే 2 సిమ్ కార్డ్స్ని వాడుకోగలరు. కానీ అట్ ఏ టైం మీరు మొత్తం మెమరీ కార్డ్స్ అంటే 2 సిమ్ కార్డులు మెమరీ కార్డ్ని అయితే యూస్ చేయలేరు. ఇక దీంట్లో ఫైనల్గా కాన్ కాదు కానీ ఇది ఒక సజెషన్ కింద కన్సిడర్ చేయొచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ దీని ప్రైజింగ్. యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేటప్పటికి వీళ్ళు 15,999 అండ్ కార్డ్ ఆఫర్లతో ఒక 1,000 రూపీస్ డిస్కౌంట్ని మనకు ప్రొవైడ్ చేస్తారు. అరౌండ్ 14,999కో లేదా 13,499కో మనకి ఇది రావటం అయితే జరుగుతుంది. కానీ 13,000 రూపీస్ ఆ బడ్జెట్ సెగ్మెంట్లో డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ తెచ్చుంటే మాత్రం నిజంగా మార్కెట్లో ఇది ఒక బిగ్ బూమ్ అనే నా అభిప్రాయం. సో అరౌండ్ 16,000 రూపీస్ కాకుండా మనకు కార్డ్ ఆఫర్స్తో ఉన్నారన్నట్లయితే అంటే 15,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో సో ఖచ్చితంగా ఇది ఒక కొనదగ్గ మొబైల్ ఫోన్ అనే నా అభిప్రాయం. సో ఇక ఫైనల్ కన్క్లూజన్, ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఈ మొబైల్ ఫోన్ని పర్చేజ్ చేయొచ్చా అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే యాక్చువల్గా దీని కాస్ట్ లాంచ్ చేసింది ఏదైతే ఉందో 15,999. బట్ ఇనిషియల్ లాంచ్ ఆఫర్లో వీళ్ళు 1,000 రూపీస్ ఏమో డిస్కౌంట్ ఇచ్చి 15,000 రూపాయలకి ఏమో తీసుకొచ్చారు. సో 15 కాకుండా అరౌండ్ 14,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో తీసుకొస్తే మాత్రం ఇది కిల్లర్ డీల్. బట్ అఫ్ కోర్స్ క్లీన్ యూఐ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారు. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే 5,000 mAh ఆఫ్ ద బ్యాటరీ ఆల్ డే, అలాగే 33 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, 3.5 ఆడియో జాక్, ఐఆర్ బ్లాస్టర్, సో IP53 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ, హైరెస్ ఆడియో, ఇలాంటి వాటన్నింటి కన్సిడర్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేయచ్చు. అఫ్ కోర్స్ ఇందులో మనకి 5G సపోర్ట్ని కూడా తీసుకొని రావడం జరిగింది. కానీ మీకు ఇప్పటికీ కూడా స్టిల్ ఇదే బ్రాండ్కి సంబంధించినటువంటి పోకో X3 Pro ఏదైతే ఉందో ఒకవేళ మీరు పెర్ఫార్మెన్స్ వైజ్గా చూస్తున్నారు అన్నట్లయితే అది కూడా మీకు 15,000-16,000 రూపాయల్లో వస్తుంటాయి. ఆఫర్స్లో మరింత తక్కువ కూడా దొరికేటువంటి అవకాశం ఒక్కొక్క సందర్భాల్లో 13,000-14,000 రూపాయలకు కూడా దొరుకుతుంది. సో దీనికన్నా అది ఇంకా బెటర్ ఆప్షన్ అవుతుంది. కెమెరా పరంగా కావచ్చు, లేదన్నట్లయితే కనుక దాంట్లో ఉండేటువంటి పెర్ఫార్మెన్స్ పరంగా కావచ్చు. అఫ్ కోర్స్ బ్యాటరీ కూడా దాంట్లో అరౌండ్ 6,000 mAh ఆఫ్ ద బ్యాటరీని మన ముందు తీసుకొచ్చారనుకుంటా, విచ్ కమ్స్ విత్ 33 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్. సో కూల్ ఫ్యూచర్. నన్ను అడిగితే కనుక కంపేర్డ్ టు దీనికన్నా అది ఇంకా మరింత మోర్ వాల్యూ ఫర్ మనీ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది పెర్ఫార్మెన్స్ అలాగే ప్రైస్ పరంగా. బట్ లేటెస్ట్ టెక్నాలజీతో చూస్తున్నారు అన్నట్లయితే ఖచ్చితంగా దీనిపైన అయితే ఒక లుక్ వేయచ్చు. సో ఇది ఫ్రెండ్స్ పోకో M4 Pro 5G మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్డెప్త్ రివ్యూ అయితే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయన్నట్లయితే లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.